కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియం వేదికగా మొట్టమొదటిసారి ఏపీఎల్ క్రీడలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఉన్నాం. ఈ నేపథ్యంలో అటు ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి, చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. అయితే దీని వెనక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పాత్ర మాత్రం కీలక. ఎందుకంటే కడపలో ఆ భారీ స్థాయిలో ఎవరైతే క్రీడాకారులు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కావచ్చు, రంజీ ట్రోఫీ ఆడేటువంటి క్రీడాకారులకు వసతి సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి కృషితో వారిని, అంటే క్రీడాకారులను, అదేవిధంగా కడపలో ఉన్నటువంటి రాజారెడ్డి స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలకు వేదికగా ఉన్నదన్నటువంటి విషయాన్ని తెలియజేసేందుకు కూడా ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రీడాకారులను కూడా వారిని అంటే ఒక రకంగా రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడ ఏపీఎల్ నిర్వహించే దిశగా అడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెంబర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఇక్కడ క్రీడలు నిర్వహించడానికి ఏమో అనువైనటువంటి ప్రాంతం, స్టేడియం మాత్రం చాలా చక్కగా ఉంది, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా కొంత మీకు ఏదైతే వసతి సౌకర్యాలు కొంత వేదనకు గురి చేస్తుంది. సో ఈ నేపథ్యంలో క్రీడాకారులు అసలు ఒప్పుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? డెఫినెట్గా క్రీడాకారులు ఒప్పుకోవడానికి కారణం అనే దానికంటే ముందు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ క్రికెట్ స్టేడియం రావడానికి మనకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు క్రీడల మీద ఉన్న మక్కువతో ఆ రోజు ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ల్యాండ్ ఇవ్వడం కూడా 1000 రూపాయలు ఎకరాకి ఇచ్చాడు. క్రీడా ప్రోత్సాహం చేయాలనేసి ఆయన వేసిన ఇత్తనం ఈరోజు వృక్షంగా తయారయ్యి ఈ ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లకి వేదిక అయింది. సో ఈ వేదికని మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి అన్నీ ఉండి మనకి వసతి సౌకర్యాలు లేకపోవడం వల్ల మేనేజ్మెంట్స్ అంటే ఈ ఫ్రాంచైజీస్ని ఈ 7 టీంల ఫ్రాంచైజీస్ని మేము అడగడం జరిగింది. కడపలో కూడా మాకు కూడా అవకాశం ఇవ్వండి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వసతి సౌకర్యాలు మెరుగుపడతాయి, ఫస్ట్ మీరు వచ్చి ఇచ్చేస్తే ఆ ఉత్సాహంతో వసతి కల్పించేదానికి కూడా ఔత్సాహికులు మరి హోటల్ కట్టడానికి కానీ ఇంకో దానికి కానీ ముందుకు వస్తారు. సో దానివల్ల మాకు ఇదవుతుంది, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు క్రీడాకారులు కూడా అందరినీ మేనేజ్మెంట్ కూడా క్రీడాకారులని ఇది చేసి ఇక్కడికి ఏపీఎల్ ఆడదాము, పోదాము, కడపకి ఎప్పుడు మనం వైజాగ్ అక్కడే ఆడుతుంటాం అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈసారి ఎప్పుడు లేని విధంగా 3 చోట్ల పెట్టడం జరిగింది. మంగళగిరి పెట్టడం జరిగింది, అదేవిధంగా కడప కూడా పెట్టడం జరిగింది. సో మూడు ప్లేసుల్లో ఇప్పుడు ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి ఏదైతే ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి ఎవరెవరు వస్తున్నారు, ఎన్ని మ్యాచ్లు జరగబోతున్నాయి, ఏంటి అసలు? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయినటువంటి అధ్యక్షులు అయినటువంటి కేసినేని చిన్ని గారు, అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి సానా సతీష్ బాబు గారు, వీళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. వస్తారు కూడా ఖచ్చితంగా. అదేవిధంగా రేపు ముఖ్య అతిథిగా బీసీసీఐకి సంబంధించి వెంకట చాముండి గారు అనేసి ఉన్నారు. ఆ చాముండి గారు అక్కడ అపెక్స్ మెంబరు, మెయిల్ రిప్రజెంటేటివ్ కింద ప్లేయర్స్గా దాని మీద ఇది చేశారు. ఆయన రేపు ముఖ్య అతిథిగా మనకి ఇక్కడ వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు. ఎన్ని మ్యాచ్లు జరగబోతున్నాయి? మొత్తం మనకి 9 మ్యాచ్లు షెడ్యూల్లో ఉండేది. అది రేపు మొత్తం 5 రోజులు. రేపు ఒక్కరోజు 7 గంటలకు మ్యాచ్ అవుతుంది. మిగతా రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకి, అదేవిధంగా సాయంకాలం 7 గంటలకి మ్యాచ్లు ఉంటాయి. ఈ మధ్యలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. ప్రముఖ సింగర్లు సునీత లాంటి వాళ్ళని, అదేవిధంగా గీతా మాధురి వాళ్ళని, ఇట్లా కల్చరల్ యాక్టివిటీ కూడా కడపలో ఒక ఉత్సాహం తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా క్రీడాకారులు ఎవరెవరు రాబోతున్నారు, ఏంటి అసలు? మనకి క్రీడాకారులు మన ఆంధ్ర నుండి భారతదేశానికి ఆడుతున్నటువంటి నితీష్ రెడ్డి ఇక్కడ గతంలో మనకి 2021 కరోనా ముందు ఇక్కడే అకాడమీలో ఒక 3 years ఉన్నాడు. అదేవిధంగా రషీద్ అనేసి గుంటూరు అబ్బాయి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి రిప్రజెంట్ చేయడం వల్ల అక్కడ షెడ్యూల్స్ ఉండడం వల్ల వాళ్ళు అటు వెళ్ళారు. మిగతా రంజీ ప్లేయర్స్ అనేటువంటి మనకి రికీ బాయ్ గతంలో ఐపీఎల్ కూడా ఇచ్చేశాడు, అశ్విన్ ఎబ్బార్, ఇట్లా ప్రముఖులు అంతా ఉన్నారు మనకి. సో మొత్తానికి మీరు చేసినటువంటి ఈ కృషి ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రికెట్ ఆడే విధంగా ఈ ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఆ విధంగా కూడా కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కృషి చేస్తాం, మరింత ముందుకు తీసుకెళ్తాం. మనము గతంలో ఫ్లడ్ లైట్స్ కూడా
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనకు ఉన్నాయి. లైవ్ టెలికాస్ట్కి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మరింత ముందుకు తీసుకెళ్ళి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో చేయడం వల్ల మనం పెద్ద పెద్ద మ్యాచ్లు తీసుకొని రావడానికి ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు ఇచ్చారు. అంటే ఇప్పటికే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ సౌకర్యాలు కల్పించడం జరిగింది. తాజాగా మీరు 8 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే ఎట్లా ఉంది ఈ ఏర్పాట్లన్నీ కూడా అంటే బాగా తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఎంత అనే దానికంటే ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎంత అవసరమో అంత అన్ని ఫెసిలిటీస్ ఇంకా ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. క్రీడాకారులకు కానీ, గ్రౌండ్స్కి కానీ, గ్రౌండ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్షించేదానికి కానీ అన్నీ కూడా వాళ్ళు ప్రతి సౌకర్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద వైఎస్ రాజారెడ్డి స్టేడియం వేదికగా కూడా రేపటి నుంచి ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ గంట కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఏదైతే క్రీడా అభిమానులను ఆకట్టుకునే విధంగా క్రీడలు నిర్వహించేందుకు కూడా అటు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పిచ్కి సంబంధించి పిచ్ దగ్గర కూడా కొంత ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో, అంటే ఒక రకంగా అంతర్జాతీయ ప్రమాణాలకు కూడినటువంటి ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అయితే సర్వం సిద్ధమైనప్పటికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించే దిశగా అటు అడుగులు వేయాలన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారి కడప వేదికగా ఏదైతే ఏపీఎల్ క్రీడలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం స్టేడియంలో చూస్తే మనం ప్రత్యేకించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగినటువంటి పరిస్థితి. ఈ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తే ఒక్కసారిగా రకంగా ముస్తాబైందని చెప్పాలి. ఈ రాజారెడ్డి స్టేడియం అంటే క్రీడల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. వీక్షకులు వీక్షించే విధంగా దాదాపు వేలాది మంది వీక్షకులు వీక్షించే విధంగా, అంటే రాయలసీమ జిల్లాల నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలన్నటువంటి భావనతో ఇప్పటికే కడప క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకించి కొంత చొరవ చూపి ఏపీఎల్ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే చురుగ్గా ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు ఏదైతే క్రీడల పైన, అంటే ప్రధానంగా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో క్రికెట్ క్రీడ పైన మక్కువ ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ స్థాయిలో అటు క్రీడాకారులను ఆకట్టుకునే దిశగా కూడా, అంటే ఒక రకంగా క్రీడలు ఏదైతే క్రికెట్ను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలి. గత కొంతకాలంగా కూడా ఈ ప్రాంతంలో ఎంతోమంది చిన్నారులు సైతం క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్న నేపథ్యం కాబట్టి వీరందరినీ ప్రోత్సహించే విధంగా కూడా ఇక్కడ ఐపీఎల్, అంటే ఏదైతే ఏపీఎల్ నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఏపీఎల్ నిర్వహించిన తర్వాత భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడలు నిర్వహించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఉండే విధంగా కూడా స్టేడియంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజారెడ్డి స్టేడియంలో మొట్టమొదటిసారి ఐపీఎల్, ఆ తర్వాత రాబోయే రోజుల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించేందుకు కూడా అనువైనటువంటి ప్రాంతం ఉన్నటువంటి భావన అటు వ్యక్తపరిచేలా కూడా ఇక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెంబర్ భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరికొందరు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కడప క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక రాజారెడ్డి స్టేడియం, అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర అంటే క్రికెట్ అంటే ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరగడం ఎలా చూడబోతున్నారు, భవిష్యత్తులో ఎలా అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు అనువైన ప్రాంతం అంటూ కూడా ఇక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యం కాబట్టి, సో ఈ ఏపీఎల్ రావడాన్ని ఎలా చూడాలంటారు? చాలా ఆనందంగా ఫీల్ కావాలి. ఫస్ట్ కడప ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం. మ్యాచ్ చూసి క్రికెటర్ లవర్స్ అందరికీ కూడా క్రికెట్ ఎంజాయ్ చేస్తానికి ఉంటుంది. అలాగనే ఇలాంటి పెద్ద పెద్ద మ్యాచ్లు కనుక ఇక్కడ జరిగే వల్ల, ఈ గ్రౌండ్ ఉండడం వల్ల కూడా క్రీడాకారులకు కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కడపలో ఇలాంటి గ్రౌండ్ ఉండడము. గ్రౌండ్లో ఈ టైంలో ఈ ఏపీఎల్ జరగడము, ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ చేయడం, అందులో ఆ టైంలో నేను సెక్రటరీ ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రధానంగా మన కడపలో అంత అంటే ఒక రకంగా క్రీడాకారులకు వసతి సౌకర్యాలు కల్పించేటువంటి స్టార్ హోటల్స్ లేనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడాన్ని, అంటే ఒక రకంగా క్రీడాకారులు కొంత సౌకర్యాలు బాగాలేవు కాబట్టి కడపలో, కానీ క్రీడాకారులు ఒప్పుకోవడాన్ని ఎలా చూడాలి? అంటే ముఖ్యంగా మనం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు క్రికెట్ను డెవలప్ చేయాలి, ప్రతి ఊళ్ళో డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో. యాక్చువల్లీ తమిళనాడులో కూడా తమిళనాడు ప్రీమియర్ లీగ్ కూడా చాలా రూరల్ ఏరియాలలో కూడా జరుగుతుంది. సో రూరల్ ఏరియాలకు క్రికెట్ తీసుకుపోవాలి అంటే మనం ఇలాంటి ఏరియాలలో కూడా గేమ్ డెవలప్ మ్యాచెస్ జరిగితేనే గేమ్ బాగా డెవలప్ అవుతుంది. రూరల్ డెవలప్ ప్లేయర్స్ కూడా ఆడేదానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఏసీఏ ప్రెసిడెంట్ గారు చిన్ని గారు అయితేమి, సెక్రటరీ గారు సానా సతీష్ గారు అయితేమి ఒక మంచి అంటే క్రికెట్ను బాగా ఆంధ్రాలో బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశం మీద
అట్లా వైజాగ్లోను ప్లస్ కడపలోను ఇట్నే మంగళగిరిలోను 3 ప్లేస్లలో జరుపుతూ అన్ని ఏరియాల వాళ్ళను అందరినీ క్రీడాకారులను దీంట్లో ఇన్వాల్వ్ చేసే వాళ్ళ అన్ని అసోసియేషన్లో అన్ని మెంబర్స్ను కానీ కమిటీలు కూడా అన్నింటినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఈ ఈవెంట్ జరుపుతున్నారు. అన్న, ఇప్పుడు మామూలుగా ఎంతమంది కెపాసిటీ పాసులు ఎన్ని రిలీజ్ చేస్తున్నారు? అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది వస్తారు కాబట్టి ఏంటి? ఇప్పుడు మొత్తం ఇదంతా అయితే 7,000 కెపాసిటీ ఉందండి. మన 10,000 ఉంటుంది, కానీ కొంత పిఎం ఏరియా కిందికి పోతుంది కాబట్టి టోటల్గా 7,000తో మేము 7,000 పాసెస్ అందరికి రిలీజ్ చేస్తున్నామండి. అంటే ఇప్పటికే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు కూడా ఆ, ఒకరికి అప్పగించారు, ఏదైతే దాని లైవ్ టెలికాస్ట్ బాధ్యతలు అప్పగించారు. సో భవిష్యత్తులో అంటే లైవ్ టెలికాస్ట్ చేసేటువంటి స్థాయికి చేరుకున్న నేపథ్యం కాబట్టి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా అంటే జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించేందుకు అనువైన ప్రాంతంగా భావించవచ్చా? దానికైతే ఏమి ఇబ్బంది లేదండి. ఇది అంతర్జాతీయ స్టేడియంలానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అంతర్జాతీయ స్టేడియం వికెట్ ఇంతవరకు గ్రౌండ్ ఇలాగనే ఉంటుంది. ఇంతకంటే ఇంకేమకుండా ఏమంటే కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఇది 10,000 కెపాసిటీ, అది 20,000, 40,000, 50,000 ఈ గ్రౌండ్ అయినా కానీ మనం ఆ రేంజ్ కెపాసిటీ పెంచుకునేటట్టు చేస్తే అంతర్జాతీయ మ్యాచ్లు కూడా జరిపేదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, జరపవచ్చు. రేపు జరగబోయేటువంటి ఏదైతే ప్రారంభోత్సవ సమావేశానికి ఎవరు వస్తున్నారు ఏంటి అసలు? బీసీసీఐ నుంచి చాముండేశ్వరనాథ్ గారు వస్తున్నారండి. ఇంకా ప్లస్ క్రీడాకారులు అందరూ వస్తున్నారు. ఆల్మోస్ట్ కడపలో ఉన్న అందరు క్రీడాకారులు ఇక్కడికి వస్తున్నారు. బీసీసీఐ సంబంధించిన అతను చాముండేశ్వరనాథ్ గారు వస్తున్నారు. సో మొత్తం మీద ఏదైతే క్రీడల అంటే ఆసక్తి పెంచాలి, గ్రామీణ స్థాయిలో పిల్లలను క్రీడల పట్ల నైపుణ్యం పెంచే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావంతో క్రికెట్ మ్యాచ్లు ఇక్కడ నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ అంటే ఏదైతే పాకిస్తాన్ కానీ ఇండియా మ్యాచ్లను నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తాం. ఇప్పటికే ఏపీఎల్ క్రీడలు నిర్వహించేందుకు కూడా అటు కేశినేని నాని ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆయన దృష్టి సారించిన నేపథ్యంలో అంటే ఒక రకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానా సతీష్ కావచ్చు, ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి కృషి చేశారు, క్రీడాకారులను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంత స్థాయిలో క్రీడలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి ఉద్దేశంతో కేశినేని చిన్ని ఈ ప్రయత్నాలు చేశారు. ఇందులో ప్రత్యేకించి ఇక్కడ కడప వేదికగా 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. 9 మ్యాచ్లు కూడా అలరించే విధంగా జరగబోతున్నాయి. ఎందుకంటే క్రీడాకారులను ఓవైపు ప్రోత్సహించే దిశగా కూడా కొంత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మొట్టమొదటిసారి కడప రాజారెడ్డి స్టేడియం వేదికగా క్రీడలు నిర్వహించడం క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, వైఎస్ రాజారెడ్డి స్టేడియం నుంచి.